టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాట్లు చేసినట్లుగా సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అన్నారు. నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా ఆయన తెలియజేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను తీసేసి పేదవాళ్ల పొట్ట కొట్టిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ పెడుతున్న అన్న క్యాంటీన్లను ఆపే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అన్నం చాలా బాగుంది. ఆకలితో వచ్చిన వాళ్ళకు ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అంతలక్క కూడా ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో పేదలకు అన్నం పెట్టేది కూడా ఇష్టం లేకుండా పేదల కడుపు కొట్టే పార్టీ ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. అన్నా క్యాంటీన్లు అంతలక్క కూడా బంద్ చేసినారు. ఈ రోజు నుంచి కూడా పుట్టపర్తిలో ప్రతిరోజు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈడ భోజన సౌత్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రైతులు పేదలు అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెడతాము. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. తొలగించిన ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కానీ పేదల పార్టీ అంటాడు. ఎక్కడ అన్నము చూడు ఎలాంటి వాళ్ళు పాపం హాస్పిటల్కి వచ్చి అన్నం తెలియని పక్షంలో ఉన్నారు. ఇలాంటి అన్నం దొరకాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అంతవరకు ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది. అన్న క్యాంటీన్ గురించి చాలా అసలు అన్నము బయటకు వెళ్తే 100 రూపాయలు పెట్టే శక్తి లేదు ఇక్కడికి వచ్చిన కూలీ రైతులు. సో ఇలాంటి ఫ్రీ భోజనంతో ఇంతకుముందు గతంలో 5 రూపాయలతోనే అన్నం తినేవాళ్ళు. ఇలాంటి ఫ్రీ భోజనం అంటే హ్యాపీగా ఇప్పుడు పనులు లేవు, అన్నం తినేసి లక్షణంగా ఇళ్ళకి వెళ్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వస్తేనే పేదవాళ్లకు ఆకలి తీరేది. జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఉండే ఆస్తులు కూడా